హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బిగ్ బాస్ ఓటింగ్ గురించే ఉంటుంది. ఓటింగ్ లిస్ట్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు బాటమ్‌లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ హౌస్‌లో మీ దృష్టిలో ఎవరు టాప్ కంటెస్టెంటో కామెంట్ చేయండి. అలాగే మీ దృష్టిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకెళ్తే బిగ్ బాస్ గేమ్ షో మాత్రం చాలా రసవత్తరంగా మారింది. అది కూడా వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా మంది తనూజని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది గమనించిన తర్వాత మన ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఆడే తీరులో చాలా మార్పొచ్చింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ ఆడే తీరులో చాలా చేంజెస్ మీరు గమనించే ఉంటారు. అప్పటి వరకు కామెడీ చేస్తూ, అందరిని నవ్విస్తూ, సరదాగా గడిపిన ఇమ్మాన్యుయల్ సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఇమ్మాన్యుయల్ గేమ్‌ని బిఫోర్ వైల్డ్ కార్డ్స్, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ అని కూడా చెప్పొచ్చు. వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ఇన్‌పుట్సే కాకుండా ఆదివారం రోజు వచ్చిన హైపర్ ఆది ఇమ్మాన్యుయల్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. "అరేయ్! ఇప్పటి నుంచి నువ్వు చేసిన సరదాలు, కామెడీలు చాలు. ఇప్పటి నుంచైనా గేమ్‌ని సీరియస్‌గా తీసుకొని స్టార్ట్ చెయ్యి. ఒకవేళ అలా స్టార్ట్ చేయకుంటే నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో ఒక కమెడియన్‌గానే మిగిలిపోతావు" అని క్లియర్‌గా పట్టి పట్టి మరీ చెప్పాడు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇమ్మాన్యుయల్ తర్వాత నుంచి గేమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చి పడేశాడు. ఆ తర్వాత రోజు జరిగిన నామినేషన్‌లో తనుజాని టార్గెట్‌గా తీసుకోవడం మనం క్లియర్‌గా చూస్తాం. ఇక మనం ఓటింగ్ విషయానికొస్తే అందరి డౌట్ ఒకటే. టాప్ 1లో తనుజ ఉందా? లేకుంటే కళ్యాణ్ ఉన్నాడా అని. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ ఛానెల్‌లో ఓటింగ్ పెట్టినా, ఏ వెబ్‌సైట్‌లో ఓటింగ్ పెట్టినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఓటింగ్ పెట్టినా సరే తనుజనే ఫస్ట్ ప్లేస్‌లో వస్తుంది. అది కూడా బిగ్ మార్జిన్‌తో. ఓటింగ్‌లో తనుజ టాప్‌లో రావడానికి చాలా కారణాలున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే బిగ్ బాస్ గేమ్ మొత్తం తనుజ చుట్టే తిరుగుతోంది. ఈ వారం అయితే ఏ నామినేషన్స్ జరిగాయో ఆ నామినేషన్ మొత్తం తనుజ చుట్టే తిరిగింది. నామినేషన్స్ తర్వాత ఏ డిస్కషన్స్ అయితే జరిగాయో అవన్నీ తనుజ గురించే జరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ గేమ్ స్క్రీన్ స్పేస్ మొత్తం తనుజని ఆక్యుపై చేస్తోంది. చూసే జనాలు ఏమనుకుంటారు? అయ్యో, తనుజని ఇందరు టార్గెట్ చేస్తున్నారు. తనుజ ఇంతలా బాధపడుతుంది. తనుజకి సపోర్ట్ గా ఎవరు లేరే? తనుజకి చాలా అన్యాయం జరిగిపోతుంది. తనుజకి మనమే సపోర్ట్ చేయాలి. మనమే ఓటేయాలి. మనమే తనుజని గెలిపించాలి అనే ఫీలింగ్ లోకి మెంటల్ గా వెళ్ళిపోతున్నారు జనాలు. మా తనుజ అని జనాలు మెంటల్ గా ఓన్ చేసేసుకుంటున్నారు. ఈ వారమే కాకుండా ఆల్మోస్ట్ గడిచిన అన్ని వారాలు కూడా తనుజ గారే టాప్ లో ఉంటున్నారు. మరి టాప్ లిస్ట్ లో ఉన్నారు కదా, తనుజ గారు ఏమైనా బీభత్సంగా గేమ్ ఆడుతున్నారా అంటే అది కూడా లేదు. తనుజ గేమ్ మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ లానే ఉంది బిగ్ బాస్ లో. బేసికలీ తనుజ గారు సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. చాలా సంవత్సరాల నుంచి ఆమె సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. మేబీ అలా సీరియల్స్ లో యాక్ట్ చేయడం వల్ల ఏమో కానీ ఆ సీరియల్స్ ప్రభావం తనుజ మీద, తనుజ మెంటల్ స్టేటస్ మీద కంపల్సరీ ఇంపాక్ట్ చూపించదని నేను అనుకుంటున్నాను. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే సీరియల్ లాగే ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం, ఏడవడం, చిన్న చిన్న వాటికి అలగడం ఇది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. పోనీ ఇదేమైనా తప్పా అంటే అస్సలు తప్పు కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి గేమ్ ప్లాన్ తోనైనా ఆడొచ్చు, ఎలాంటి స్ట్రాటజీతో అయినా ఆడొచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే గేమ్ మొత్తం ముగ్గురు చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆడియన్స్ కూడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు కంపల్సరీ విన్నర్ అవుతారని అనుకుంటున్నారు. ఆ ముగ్గురు తప్ప మిగతా బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళంతా ఏదో సరదాగా బిగ్ బాస్ లో ఉన్నారనే డెసిషన్కి వచ్చేసారు చాలా మంది. బిగ్ బాస్ లో ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అని మనం అనుకుంటే కేవలం తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. టాస్క్‌లు కావచ్చు, నామినేషన్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు. మొత్తం ఈ ముగ్గురు చుట్టే కథ నడుస్తోంది. ఇది మనం కంపల్సరీగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇక మనం తనుజ విషయానికొస్తే ఈ వారం మొదట్లోనే నామినేషన్స్‌లో పెద్ద డ్రామా క్రియేట్ అయింది. ఈ నామినేషన్స్ పుణ్యమా అని ఇంకొన్ని ఓట్లు తనుజ అకౌంట్‌లో పిచ్చుపడ్డాయి. అది ఎలాగంటే నామినేషన్స్ చూసిన తర్వాత ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, తనుజని క్లియర్‌గా టార్గెట్ చేశాడని, ఇమాన్యుయల్‌ది ఫేక్ గేమ్ అని అంతేకాకుండా అప్పటి వరకు తనుజ ఎంతగానో నమ్మిన కళ్యాణ్ కూడా తనుజను వెన్నుపోటు పొడవడానికి చూస్తాడని, ఈ ఎపిసోడ్ మొత్తంలో తనుజ టార్గెట్ అయిందని చెప్పేసి బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ మొత్తం తనుజాకే ఓట్లు గుద్దేశారు. ప్రెజెంట్ జరుగుతున్న దొంగల టాస్క్ ని బాగా అర్థం చేసుకుని పర్ఫెక్ట్ గా ఆడుతున్న గేమర్ ఎవరైనా ఉన్నారంటే అది తనుజ మాత్రమే. ఎందుకంటే తనుజ సుమన్ శెట్టితో కలిసి మాధురి గారి దగ్గర డబ్బులు కొట్టేసి సుమన్ శెట్టి గారు, తనుజ గారు ఇద్దరు పనిచేసుకున్నారు. అంతేకాకుండా ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరు ఎలా అనుకున్నా పర్లేదు, నేను దొంగని కాబట్టి నేను ఎవరి నుంచైనా కొట్టేయొచ్చు. అది నా టీం కావచ్చు, వేరే వాళ్ళ టీం కావచ్చు అనే పిచ్చ క్లారిటీతో ఉన్నారు తనుజ గారు. అంతేకాకుండా బయట భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఈ వారం కూడా తనుజ గారే ఓటింగ్ లిస్ట్ లో టాప్ లో ఉన్నారు. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ గురించి మాట్లాడుకుంటే 20% ఓట్స్ తో మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మన ఆర్మీ మ్యాన్. మీరు గనుక ఓటింగ్స్ ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 2 పొజిషన్స్, 1, 2 పొజిషన్స్ ఎప్పుడు చూసినా ఎయిదర్ కళ్యాణ్‌కి గాని, లేకుంటే తనుజ గానికే ఉంటుంది. వాళ్ళిద్దరు మాత్రమే ఫస్ట్ 2 పొజిషన్స్‌కి పోటీ పడుతున్నారు. సో, ఇప్పుడు మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ 3 వీక్స్ మనోడి కంటెంట్ మొత్తం అమ్మాయిల చుట్టూ తిరిగింది. అమ్మాయిలతో మాట్లాడడం గాని, అమ్మాయిల్ని ఓదార్చడం గాని, ఎప్పుడూ అమ్మాయిల చుట్టే ఉండడం గాని, ఇలా అమ్మాయిల పిచ్చోడు అనే ట్యాగ్‌లైన్ దాకా తీసుకొచ్చాడు. ఫోర్త్ వీక్‌లో ఇమ్మాన్యుయల్‌తో బాగానే ఆడాడు. ఫిఫ్త్ వీక్‌లో తనుజతో పేరప్ అయిన తర్వాత కెప్టెన్సీని కూడా సంపాదించుకున్నాడు. సిక్స్త్ వీక్‌లో కెప్టెన్సీ బానే చేశాడు. సెవెంత్ వీక్ నామినేషన్స్‌కొచ్చేసరికి ఎందుకో తేడా కొట్టింది.
ఎందుకంటే నామినేషన్ టైంలో ఇమాన్యుయల్‌తో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ వల్ల కళ్యాణ్‌కి బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది. అదే విధంగా నెగటివిటీ కూడా వచ్చింది. ముందుగా మనం పాజిటివ్ సైడ్ గురించి మాట్లాడుకుంటే, ఇమాన్యుయల్ కళ్యాణ్‌కి నామినేషన్ టికెట్ ఇచ్చాడు. ఆ నామినేషన్ టికెట్ ఎందుకిచ్చాడు? ఎవరిని నామినేట్ చేయడానికి ఇచ్చాడో మనకందరికీ తెలిసిందే. కానీ తీరా నామినేషన్ చేసే టైం వచ్చేసరికి మన కళ్యాణ్ అది తెలివనుకున్నాడో, అతి తెలివనుకున్నాడో, లేకుంటే స్మార్ట్ గేమ్ అనుకున్నాడో తెలీదు గానీ, తనూజాకి బదులుగా సంజనాని నామినేట్ చేసి పెద్ద బాంబే పేల్చాడు. ఇక్కడ నేను స్మార్ట్ గేమ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, కళ్యాణ్ నామినేషన్ కంటే ముందు రమ్య నామినేషన్ జరిగింది. రమ్య తనూజాని నామినేట్ చేసింది. ఆ నామినేషన్ జరుగుతున్న టైంలో తనుజ మైండ్‌లో నాగార్జున గారు తనూజాని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఏదైతే ఫోటో చూయించారో అదే మైండ్‌లో మెదిలినట్టు అనిపించింది. మీరు అబ్జర్వ్ చేసింటే తనూజ చప్పట్లు కొట్టి 2 చేతులు కలిస్తేనే సౌండ్ రాదు. సింగిల్ హ్యాండ్‌తో కూడా విజిల్ ఏస్తే గట్టిగా సౌండ్ వస్తుంది అని రివర్స్ పంచ్ ఇచ్చింది. తనూజ అక్కడికి తాగకుండా ఫుటేజ్‌లో రమ్య, మాధురి గారితో అన్న మాటలు మీకు గుర్తే ఉంటాయి. తనూజకి ఇష్టం లేకుంటే కళ్యాణ్‌కి గట్టిగా చెప్పొచ్చు కదా! అన్ని సార్లు కళ్యాణ్ తనుజ మీద చేయేస్తుంటే ఎందుకు గట్టిగా చెప్పడం లేదు? ఆ ప్లేస్‌లో గనుక నేనుంటే గట్టిగా లాగిపెట్టి ఒకటిచ్చేదాన్ని. చెయ్యి వేసిన వాడిది తప్పైతే అన్ని సార్లు చెయ్యి వేస్తున్నా వద్దని చెప్పకపోవడం కూడా తప్పే గదా! నువ్వు వద్దని చెప్పినప్పుడు అది అవకాశంగా తీసుకొని అవతలవాడు ఎన్ని సార్లైనా చేయేస్తాడు. సో, అలా చెప్పకపోవడం తనుజాదే తప్పు అని ఆ ఫుటేజ్‌లో క్లియర్‌గా వాళ్ళు మాట్లాడుకోవడం చూసింది తనూజ. సో, ఆ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని తనూజ నామినేషన్ జరుగుతున్న టైంలోనే కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఎవరేమనుకుంటే నాకేంటి? ఎవరు ఎలా ఫీల్ అయితే నాకేంటి? అరేయ్ కళ్యాణ్! నా మీద చెయ్యెయ్యరా! నన్ను ప్యాంపరింగ్ చెయ్యి. ఎవరు ఏమనుకున్నా, ఎన్ననుకున్నా మన బాండింగ్ ఇలానే ఉంటుంది అని కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. సో, ఆ సిట్యుయేషన్ వరకు కూడా కళ్యాణ్ మైండ్‌లో తనూజనే నామినేట్ చేయాలనే ఉండుంటుంది. కానీ ఒక్కసారిగా తనూజ కళ్యాణ్ దగ్గరకొచ్చి, ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు ఎలా ఫీల్ అయినా పర్లేదు, మన బాండింగ్ ఇలానే ఉంటుంది. మేమిద్దరం ఇలానే ఉంటాము అని అంత సపోర్టివ్‌గా తనూజ మాట్లాడిన తర్వాత కూడా కళ్యాణ్ తనూజని నామినేట్ చేశాడనుకోండి, అందరి ముందు బకరా అయిపోతాడు. అందరి ముందు నెగెటివ్ అయిపోతాడు. అది మైండ్‌లో పెట్టుకొని కళ్యాణ్ తనుజనే కాకుండా సంజన గారిని నామినేట్ చేశాడు. ఆ ఒక్క సిట్యుయేషన్‌తో కళ్యాణ్ ఇమాన్యుయల్ హేటర్స్‌కి, తనుజ లవర్స్‌కి పాజిటివ్ అయ్యాడు. ఇక నెగెటివ్ విషయానికొస్తే కళ్యాణ్‌కి తనూజని నామినేట్ చేయాలనే ఆలోచన రావడమే పెద్ద తప్పు. ఎందుకంటే కళ్యాణ్ తనూజ వల్లనే సేఫ్ అయ్యాడు. ఎందుకంటే కళ్యాణ్ తనూజ వల్లనే డేంజర్ జోన్ నుంచి బయటకొచ్చాడు. తనూజ వల్లనే కెప్టెన్సీ కూడా వచ్చింది. చూసే జనాలకేమనిపిస్తుందంటే ఏంట్రా వీడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళందరిలో కళ్యాణ్‌కి సపోర్ట్‌గా ఉన్నది తనూజ మాత్రమే. తనూజ వల్లనే కళ్యాణ్ సేఫ్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు. తనూజ వల్లనే కళ్యాణ్ గేమ్ కూడా మెరుగుపడింది. అలాంటి తనూజని నామినేట్ చేయాలి అని అనుకోవడం కూడా పెద్ద వెన్నుపోటే అనే విషయంలో కళ్యాణ్ చాలా నెగెటివ్ అయ్యాడు. ఇక టాస్క్ విషయానికొస్తే ఇమ్మాన్యుయల్‌తో కలిసి చాలా బాగానే ఆడుతున్నాడు. అవతల నిఖిల్, గౌరవ్ లాంటి పెద్ద పెద్ద కటౌట్స్ ఉండడం వల్ల కాస్త తగ్గాల్సొచ్చింది గానీ, టాస్క్ పరంగా అయితేనే బాగానే ఆడుతున్నాడు. టాస్క్ పరంగా ఓకే గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మాత్రం చాలా తగ్గిందనే జెప్పాలి. ఎందుకంటే ఈ దొంగల టాస్క్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్ ఇచ్చారు. బిగ్ బాస్ ముందుగానే అనౌన్స్ చేశాడు. టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, గెటప్‌తో పాటు మీ మేనరిజం కూడా చేంజ్ అవ్వాలని చెప్పాడు. మన కళ్యాణ్‌కి ఇచ్చిన గెటప్ ఏంటంటే, మీరు 'పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' సినిమా చూసే ఉంటారు. అందులో హీరో గెటప్ అన్నమాట. మొత్తం హెయిర్ ఇట్లా పెద్ద పెద్ద హెయిర్ ఏసుకొని, ఆ మూవీలో హీరోని గమనిస్తే చాలా డిఫరెంట్ మేనరిజం ఉంటుంది. ఆ గెటప్‌తో చాలా ఫన్ జనరేట్ చేయొచ్చు. కానీ మనోడు మాత్రం చాలా సైలెంట్‌గా, ఏమి పట్టనట్టుగా ఏదో ఒక మూలక అలా ఉన్నట్టు ఉండిపోయాడు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ ఆలోచిస్తే కాస్త నెగెటివ్ అయ్యాడనిపించింది. ఇంకోటేంటంటే తనుజ గారు నామినేషన్స్‌లో లేనప్పుడు మాత్రం కళ్యాణ్ ఫస్ట్‌లో ఉంటున్నాడు. తనుజ గారు ఎప్పుడైతే నామినేషన్స్‌లో ఉంటున్నారో కళ్యాణ్ సెకండ్స్‌కొస్తున్నాడు. సో, మొత్తానికి మనోడు సెకండ్ ప్లేస్ మీద ఫెవికాల్ కూర్చున్నాడు. ఇక థర్డ్ ప్లేస్‌కొచ్చేసరికి 17% ఓట్‌తో సంజన గారు థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. మొదటి 5 వారాలు ఫైర్‌లా ఉన్న సంజన గారు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా ఫైర్ తగ్గిపోయిందనే చెప్పాలి. అప్పుడున్నంత ఫైర్ ఇప్పుడు అసలు కనిపించడం లేదు. చాలా వరకు సైలెంట్ అయిపోయారు. నామినేషన్ టైమ్‌లో సంజన గారు మాట్లాడిన మాటలు కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఇక టాస్క్ విషయానికొస్తే అజాగ్రత్తగా ఉండి రూ. 10,000 పోగొట్టుకున్నారు. ఉన్నంతలో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే బానే చేస్తున్నారు. టీమ్‌ని కూడా బానే లీడ్ చేస్తున్నారు. ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లో లేడు కాబట్టి కంపల్సరీ ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అంతా సంజన గారికి ఓట్ చేస్తున్నారనే నాకనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్‌లో చెప్పండి. ఇక ఫోర్త్ పొజిషన్‌లో దివ్య గారు ఉన్నారు. 11% ఓట్స్ వచ్చాయి. ముందు వీక్స్‌తో పోల్చుకుంటే దివ్య గారు ఈ వీక్‌లో చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా, సింపుల్‌గా కనిపించారు. అన్ని విషయాలన్నీ సింపుల్‌గా డీల్ చేశారు. ఎక్స్‌ట్రా డిస్కషన్స్‌కైతే ఏం పోలేదు. ఇంతకుముందు ఉన్న అరగెన్స్ కానీ, ఇంతకుముందు ఉన్న యాటిట్యూడ్ కానీ దివ్యలో అయితే ఏం కనిపించడం లేదు ఈ వారం. మేబీ భరణి గారు వెళ్ళిన తర్వాత దివ్య గేమ్ చేంజ్ అయిందనే చెప్పొచ్చు. ఇక టాస్క్ విషయానికొస్తే ఆమెకిచ్చిన గెటప్‌కి దివ్య గారు 100% న్యాయం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతున్న యాస కావచ్చు, ఆ క్యారెక్టర్‌కున్న మేనరిజం కావచ్చు, పర్ఫెక్ట్‌గా దింపి పడేశారు. అంతేకాకుండా టాస్క్ విషయంలో దివ్య గారు చాలా జెన్యూన్‌గా ఉన్నారు. జెన్యూన్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, తనూజ, సుమన్ శెట్టి మాధురి గారి దగ్గర రూ. 10,000 డబ్బులు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత అది దివ్య చేతిలో పెట్టారు. దివ్య బాత్రూమ్‌లోకెళ్ళి ఆ మనీ కౌంట్ చేసి మొత్తం తిరిగి తనుజకి, సుమన్ శెట్టి గారికే ఇచ్చింది. ఒకవేళ దివ్య కనుక వేరే విధంగా ఆలోచించుంటే
అందులో కొంత డబ్బైనా తను పక్కన తీసి పెట్టుకునేది. పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు కౌంట్ చేసుకోలేదు దాన్ని. దివ్య కొంత డబ్బులు తీసేసుకొని తనూజ, సుమన్ శెట్టి దగ్గరికొచ్చి ఇంతే ఉందని చెప్పినా కూడా నమ్మేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా కౌంట్ చేసుకోలేదు కాబట్టి. కానీ దివ్య అలా చేయలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య గేమ్‌ని చాలా జెన్యూన్‌గా ఆడుతుందని తెలుస్తుంది. నాకైతే దివ్య గారి గేమ్ బాగా ఇంప్రూవ్ అయిందనిపిస్తుంది. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. సో, మొత్తానికి దివ్య గారు 4థ్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక 5థ్ పొజిషన్‌లో 8% ఓట్లతో రీతూ చౌదరి ఉంది. రీతూ చౌదరి విషయంలో మనం ఒకటి మాట్లాడుకోవాలి. అదేంటంటే జనాలు కొందరిని ఎలా చూస్తున్నారంటే, బిగ్ బాస్ హౌస్ బయట వాళ్ళకి నెగటివిటీ ఉంటే, అదే నెగటివిటీతోనే ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళు ఎంత గేమ్ ఆడుతున్నా, ఎంతగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నా, ఎంతగా మాట్లాడుతున్నా కూడా జనాలు చూసే కోణం మాత్రం వాళ్ళని నెగెటివ్‌గానే చూస్తున్నారు. నెగెటివ్ మైండ్‌తోనే జడ్జ్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఓట్లు ఎలా పడతాయి? ఓట్ బ్యాంక్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇలాంటి వాళ్ళకి ఓటింగ్ రావాలంటే బిగ్ బాస్ హౌస్‌లో బీభత్సమైన ఎలివేషన్ జరిగే సిట్యుయేషన్ ఒకటి క్రియేట్ అవ్వాలి. అలాంటి సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ కావాలి. అప్పటి వరకే వాళ్ళ ఓటింగ్ తక్కువనే ఉంటుంది. ఇది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 100% నమ్మి తీరాల్సిందే. ప్రీతి విషయంలో కూడా 100% ఇదే జరుగుతోంది. టాస్క్‌లు బాగా ఆడుతుంది. నామినేషన్‌లో పాయింట్ టు పాయింట్ బాగా మాట్లాడుతుంది. అబ్బాయిలతో సమానంగా 100% ఎఫెక్ట్ పెడుతోంది. అయినా కూడా ఓట్ బ్యాంక్ తక్కువగా ఉండడం వల్ల రీతు చౌదరి 5థ్ ప్లేస్‌లోనే ఉండిపోవాల్సొచ్చింది. ఇక బాటమ్ 3 అంటే లాస్ట్ 3 పొజిషన్స్ చూసుకుంటే రాము రాథోడ్, రమ్య, సాయి ఉన్నారు. యాక్చువల్లీ రాము రాథోడ్ ఇంకా కింద ఉండాల్సింది. కానీ ఈ వీక్‌లో రాము రాథోడ్ గురించి ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే తనూజ, సాయి సోఫాలో అటుమూల ఒకరు, ఇటుమూల ఒకరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. అది కూడా గేమ్ గురించే. ఆ సమయంలో రాము రాథోడ్ వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. అలా కూర్చున్నాడో లేదో తనూజ ఒక ఇర్రిటేటింగ్ ఫేస్ పెట్టేసి ఎప్పుడు మధ్యలో వస్తాడు, ఎప్పుడు మధ్యలో తిరుగుతాడు, ఇంకేం పని లేదన్నట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ ఫుటేజీ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతుంది. చాలా మంది తనూజని సపోర్ట్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్నారు. అదేంటంటే అలా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో దూరడం తప్పు కదా అని రామునే తప్పుపడుతున్నారు చాలా మంది. కానీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే దీని గురించి అర్థమవుతుంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే తనుజ, సాయి గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేం పర్సనల్ విషయాలైతే ముచ్చట్లు పెట్టుకోవడం లేదు. రాము కూడా తనుజ వాళ్ళ టీమే. అలాంటప్పుడు రాము వస్తే వాళ్ళకి అడ్డెందుకు అవుతుంది? గేమ్ గురించే కదా మాట్లాడుకుంటున్నారు. పర్సనల్ మ్యాటర్స్ అయితే మాట్లాడుకోవడం లేదు గదా! గేమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తన టీమ్ మెంబర్ వస్తే తప్పేంటసలు? అది ఓకే అనుకుందాం. దానికంటే ముందు అంటే రాము అక్కడికి రాకముందు తనుజ, సాయికి మధ్యలో దివ్య కూడా ఉంది. దివ్య కూడా వాళ్ళ టీమ్ మెంబరే. దివ్య ఉన్నప్పుడు కూడా వాళ్ళ డిస్కషన్ జరుగుతూనే ఉంది సాయితో. దివ్య ఉన్నప్పుడు కూడా తనూజ సాయితో మాట్లాడుతూనే ఉంది గేమ్ గురించే. దివ్య ఉన్నప్పుడు ప్రాబ్లం లేనిది రాము వస్తే ప్రాబ్లం ఏంటి? ఈ విషయంలో కంపల్సరీ నాగార్జున గారు తనుజని క్వశ్చన్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ విషయంలో తనుజ తప్పు ఉందనే నేనంటాను. తనుజ అలా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది. సో, ఈ విషయం రామ్‌కి ప్లస్ అయింది. కొంచెం ఓట్ బ్యాంక్ కూడా క్రియేట్ అయింది. సో, మన రామ్ మొత్తానికి 6థ్ పొజిషన్‌లో రన్ అవుతున్నాడు. ఆ తర్వాత పొజిషన్‌లో మన రమ్య చిట్టి పికిల్స్ ఉంది. గేమ్స్ బాగానే ఆడుతుంది. స్ట్రాంగ్ ప్లేయర్. కానీ ఇందాక మాట్లాడుకున్నాం గదా! బయట ఏదైతే నెగటివిటీ ఉందో అది కంపల్సరీ రమ్య మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. అందువల్లనే తన ఓట్ బ్యాంక్ కూడా చాలా చిన్నగుంది. నామినేషన్స్ టైమ్‌లో తనుజనే నామినేట్ చేసింది. తనుజ గురించి మాట్లాడిన ప్రతి మాట కూడా కరెక్టే. తను తీసిన ప్రతి పాయింట్ కరెక్టే. కానీ తను మాట్లాడే విధానం రాంగ్ అయిందక్కడ. అందరూ కూడా తనుజ గురించి తీసిన పాయింట్స్‌ని తప్పుపట్టలేదు కానీ, రమ్య మాట్లాడిన మాట తీరునే తప్పుపట్టారు. సో, రమ్య కాస్త మాట తీరును మెరుగుపరుచుకోవాలి. ఆ మాట తీరు వల్లనే తాను చాలా నెగెటివ్ అవుతుంది. కళ్యాణ్ విషయంలో కావచ్చు, తనుజ విషయంలో కావచ్చు మాటి మాటికి నోరు జారుతుంది. సో, ఆ లూజ్ టంగ్ మాత్రం కొంచెం తగ్గించుకోవాలి. ఇంకో పరంగా చూస్తే రమ్య తనూజని నామినేట్ చేయడం అనేది రమ్యకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే తనూజ టాప్ కంటెండర్ అనేది అందరికీ తెలిసిందే. ఒక టాప్ కంటెండర్‌కి అగైనిస్ట్‌గా మనం ఫైట్ చేస్తున్నామంటే, ఆ టాప్ కంటెండర్‌ని నచ్చని వాళ్ళు కూడా కొందరుంటారు. ఆ నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రమ్యని సపోర్ట్ చేస్తారు కంపల్సరీగా. సో, ఆ విధంగా రమ్యకి ఓట్ బ్యాంక్ కొంచెమైనా పెరిగే ఉంటుంది. తనూజని హేట్ చేసేవాళ్ళు కంపల్సరీ రమ్యకి ఓట్ చేసే ఛాన్సెస్ హైలో ఉన్నాయి. అయినా కూడా రమ్య డేంజర్ జోన్‌లో ఉంది. రమ్య ఫ్యాన్స్ ఉంటే గట్టిగా ఓటేసుకోండి. ఇక లాస్ట్ పొజిషన్‌కొచ్చేసరికి మన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి ఉన్నాడు. ద మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు ఇప్పుడైతే సాయి. ఎందుకంటే మనోడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ తెలుస్తలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర మాట్లాడడం, వీళ్ళ దగ్గర మాట్లాడడం, వాళ్ళిదన్నారు, వీళ్ళిదన్నారు, వాళ్ళకలా చెప్పు, వీళ్ళకిలా చెప్పు అని మ్యానిపులేట్ చేయడం మాత్రమే కనిపిస్తోంది. పోనీ మనోడికి 'బిగ్ బాస్' బయటైనా బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అది కూడా తక్కువే. మనోడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ కూడా చాలా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే మనోడి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈరోజు నామినేషన్‌లో ఉన్నాడు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంటర్ అయ్యే ముందు సాయికి నాగార్జున గారు ఒక డైమండ్ ఇచ్చారు. దాని పవర్ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యే పవర్. 'బిగ్ బాస్' నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు 'బిగ్ బాస్' పర్టిక్యులర్‌గా సాయిని అడిగారు. సాయి ఈసారి నామినేషన్స్‌లో నీ పవర్‌ని యూజ్ చేసుకుంటావా లేదా అని. కానీ మనోడు ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఈసారి ఎలాగో సేవ్ అవుతాననో, లేకుంటే ఎవరు తనని నామినేట్ చేయరనో ఎలా ఫీల్ అయ్యాడో తెలీదు. కానీ ఈసారి ఆ పవర్‌ని నేను యూజ్ చేసుకోవడం లేదని 'బిగ్ బాస్‌కి'
క్లియర్‌గా చెప్పేసాడు. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారంటారు గదా! ఇది కూడా అలాంటిదే. సాయి కనుక 'బిగ్ బాస్' ఇచ్చిన ఆ నామినేషన్ పవర్‌ని ఈ వీక్ యూజ్ చేస్తుంటే కనీసం నెక్స్ట్ వీక్ వరకి సర్వైవ్ అయ్యేవాడేమో. నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో కూడా సర్వైవ్ అయ్యాడేమో చెప్పలేము. కానీ మొత్తానికి మనోడు చేసిన తప్పు వల్లే మనోడు ఇరుక్కుపోయాడక్కడ. మొత్తానికి మనోడు తీసుకున్న డెసిషన్ వల్లే ఈరోజు బాటమ్ లిస్ట్‌లో ఉండిపోయాడు. మీ దృష్టిలో మీ ప్రకారం ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరుంటారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.